ఆ మినరల్ వాటర్ అనే కాకుండా డైరెక్ట్గా కృష్ణా రివర్ నుంచి వాళ్ళు వాటర్ తీసుకుని తాగుతూ ఉంటే లోపల రెస్ట్లెస్గా ఉండేవండి. అడిగినప్పుడు మా రెసిస్టెన్స్ పోతుంది, మాకు జబ్బులు వస్తాయి, మేము చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి డైరెక్ట్గా రివర్ వాటర్ తాగుతున్నాం, వీఆర్ వెరీ హ్యాపీ అన్నారు. బెంగళూరు నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. స్నానం చేసి వచ్చిన తర్వాత భలే ప్యూర్ వాటర్ ఉందంటే, మనకి స్నానం చేస్తేనే ఏంటంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ బాత్రూంలో వాటరు, ఇక్కడ బాత్రూంలో వాటర్కి ఇమ్మీడియట్ దే కెన్ మేక్అవుట్ వైల్ దే ఆర్ టేకింగ్ బాత్. అది ఎట్లా? ఎందుకంటే రివర్ వాటర్ అనేది చాలా ప్యూర్ వాటర్. మనం పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి అది పొల్యూటెడ్ వాటర్ అవుతుంది. మనం సిటీస్లో ఉన్నప్పుడు మనం ట్రీటెడ్ వాటర్ తాగుతున్నాం. యాక్చువల్గా ఇట్ ఈస్ అ డెడ్ వాటర్. ఎందుకంటే మనం మినరల్స్ అన్నీ ఆర్ఓ అంటే ఏంటంటే అది రివర్స్ ఆస్మోసిస్లో కొన్ని సాల్ట్స్ని తీసేసి ప్యూరిఫై చేసి మనకు పంపిస్తుంది. అంటే కొంత మినరల్స్ మాత్రమే ఉంచుతుంది. కానీ మనకి ఇప్పుడు వచ్చే సిటీస్లో కానీ ఎక్కువ మంది చూస్తే మనకి బోన్ పెయిన్స్, ఎక్కువగా ఫ్యాటిగ్ ఇవన్నీ వస్తాయి. దేనికంటే అది వాటర్ కూడా ఒక కారణం. అది రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ కావాల్సింది ఆర్ఓ అవసరం లేదండి. యాక్చువల్గా జస్ట్ ఫిల్టరేషను. దానిలో ఏమన్నా మైక్రోబియల్ కంటామినేషన్ ఏమన్నా అది ఎలిమినేట్ చేయడానికి జస్ట్ కొంచెం హీట్ చేసి తాగితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువేం అవసరం లేదు.